గోదావరి కాలువ నుండి నీరు రాకపోవడం కారణంగా గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటి నిల్వలు పూర్తిగా తగ్గిపోయి నగర ప్రజలకు వారం రోజులు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, ప్రజలు నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ ఏ భానుప్రతాప్ తెలిపారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఆదేశాలతో దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద జరుగుతున్న బండ్ పనులు మరియు నీటి నిల్వలను పరిశీలించిన అనంతరం కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ ఏ భానుప్రతాప్ మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం వేసవి కాలంలో దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బండ్పై ఉన్న చెట్ల వేర్లు బండను బలహీనపరచడంతో బండకు లీకేజీ ఏర్పడడం అందరికీ తెలిసిందేనన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ ఆదేశాలతో ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వారి సూచనలు సలహాలతో యుద్ధ ప్రాతిపదికన టెంపరరీ బండ్ నిర్మించి గడిచిన సంవత్సరం వేసవకాలంలో నగర ప్రజలకు 2 పూటల 2 గంటల పాటు మంచినీటిని సరఫరా చేశామని చెప్పారు. శాసనసభ్యులు, మేయర్ ఆదేశాలతో కౌన్సిల్ ఆమోదంతో పూర్తి స్థాయిలో శాశ్వత బండ్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. మార్చి 10వ తేదీ నాటికి బండ పనులు పూర్తవుతాయని వారు తెలియజేశారు. బండకు 9 కిలోమీటర్ల లెవెల్ వరకు పనులు జరుగుతుండటంతో 8.5 మీటర్ల లెవెల్ వరకు గోదావరి జలాలను సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి నింపి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేస్తున్నామని, అయితే గత 5 రోజులుగా గోదావరి కాలువలో నీరు అడుగంటిపోయి మోటార్ల ద్వారా నీరు తోడడానికి అవకాశం లేకుండా పోయిందని వారు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో పూర్తిగా నీరు అడుగంటిపోయిందని ఇసుక పొరలు కనిపిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు సుమారు వారం రోజులు మాత్రమే నగర ప్రజలకు సరిపోతాయని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో త్రాగడానికి మంచినీటికి ఇబ్బంది పడవలసి వస్తుందని, మంచినీటిని వృధా చేయవద్దని నగర ప్రజలను వారు కోరారు. నీటిని వృధా చేసే వారి కుళాయిలు కట్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటి నిల్వల ప్రస్తుత పరిస్థితిని నగర ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రచారం చేయాలని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కమిషనర్ ఏ భానుప్రతాప్ పాత్రికేయులను కోరారు. వీరి వెంట మున్సిపల్ ఎంఈ సురేంద్రబాబు, ఎలక్ట్రికల్ డిఈ నారాయణరావు, ఏఈ సాయి, కార్పొరేటర్ జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, బత్తెన విజయకుమార్, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్ తదితరులు ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు బడేటి చెట్టి గారు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున గౌరవ కమిషనర్ గారు, గౌరవ ఎంఈ గారు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా దెందులూరులో మనకున్నటువంటి ఎస్ఎస్ ట్యాంకు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి, అట్లాగే మనకి నిల్వ ఉన్నటువంటి నీళ్ల యొక్క సామర్థ్యం ఏంటి, అట్లాగే మన మోటార్లు ఇవన్నీ కూడా ఎట్లా పనిచేస్తున్నాయి, గోదావరి కాలువ ఉన్నటువంటి కాలువ పరిస్థితి ఏంటని చూడటానికి రావడం జరిగింది. మరి మనం 9 మీటర్లు హైట్ లేపాల్సి గండిపడినటువంటి ప్రదేశంలో 9 మీటర్లు హైట్ లేపాల్సిన చోట ఇప్పటికి 7 మీటర్ల హైట్ లేపడం జరిగింది. ఇంకొక 2 మీటర్లు అది హైట్ కాబట్టి ఎక్కువ రోజులు ఒక్కొక్క మీటరు అది పోడ్చడానికి 5-6 రోజులు పడుతుంది. కాబట్టి అది పోడ్చడానికి ఒక 10 రోజులు, అట్లాగే రివిట్మెంట్ చేయడానికి ఒక 10 రోజులు, ఈ నెలాఖరికల్లా ఆ కంప్లీట్ ఉన్నటువంటి వర్క్ ఇంకొక 10 రోజులు ఎక్సెస్ తీసుకుంటుంది. మరి ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే నీటిని వృధా చేయొద్దు. ఈ రోజున చెరువులో నీరు ఏ రకంగా ఉన్నదన్నది మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూసి గమనించి అర్థం చేసుకోగలరని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నీళ్లు 8 మీటర్లు 7.5 మీటర్లకు పడిపోయినాయి. ఇది నాకు తెలిసి 6-7 రోజుల నుంచి ఏలూరు నగరంలో 2 పూట్ల డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సరే, మనకున్నటువంటి మోటార్లు వాటి సామర్థ్యాన్ని బట్టి ఈ చెరువుని 9 మీటర్లకి నింపుతారంటే 6-7 రోజుల నుంచి కాలువ పూర్తిగా 1 అడుగున్నర లోపే కాలువ ప్రవహిస్తున్నది. ఆ నీళ్లను మనం తోడేటువంటి
తోడలేనటువంటి పరిస్థితి. కాలువలో నీళ్లు లేవు, మన చెరువులో నీళ్లు లేవు. ప్రజలందరూ కూడా నీటిని వృధా చేయొద్దు. మీరు ఎవరన్నా ఇంట్లో నుంచి బయటికి పనిలోకి వెళ్ళేవాళ్ళు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న ఆ ట్యాప్కి బిరడాలు వేసుకొని నీటిని మటుకి కాలువల్లో వదలటం, అనవసరంగా పాడు చేయటం చేయొద్దు. మరి 2 పూట్ల నీళ్లు ఇవ్వడానికి గౌరవ శాసనసభ్యుల వారు, పాలకవర్గం, గౌరవ మేయర్ గారు, ఎంఈ గారు, కమిషనర్ గారు సాయి శక్తుల మరి దీని మీద నిరంతరం మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని నీటిని పొదుపుగా వాడండి. 2 పూట్ల నీరు ఇచ్చేటువంటి బాధ్యత మేమందరం కూడా తీసుకుంటామని చెప్పి ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. కమిషనర్ గారిని తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ ఏలూరు కార్పొరేషన్ మాట్లాడుతున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, గత సంవత్సరం మనకు బెంగళూరులో ఉన్నటువంటి ఎస్ఎస్ ట్యాంక్కి రంధ్రం ఏర్పడటంతో మనం చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి టెంపరీగా అప్పుడు యుద్ధ ప్రాతిపదికన గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేట్ సభ్యులందరూ ఈ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాలతోటి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ పబ్లిక్ హెల్త్ వారు కూడా విజిట్ చేసి దాన్ని తాత్కాలికంగా నీరు వృధా కాకుండా టెంపరీ బండ్ అప్పుడు ఆ టైంలో ఫామ్ చేయడం జరిగింది. ఆ టెంపరీ బండ్ ఫామ్ చేసి వేసవికాలం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కూడా 2 పూట్ల కూడా తాగునీరు ఇవ్వటంలో మా గౌరవ పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు వీరందరి యొక్క కృషితోటి అన్ని ఇబ్బందులు కూడా పోయిన సంవత్సరం 2 పూట్ల తాగునీరు అందించాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా టెంపరీ బండ్ మీద ఎక్కువ కాలం పనిచేయం కాబట్టి గత 5-6 సంవత్సరాల క్రితం నుంచి ఈ చెరువు గట్టు మీద చెట్లన్నీ కూడా పెరిగిపోయి ఆ వేర్లన్నీ కూడా బండిని బలహీనపరిచి ఈ చెరువుకి రంధ్రాలు పట్టడానికి చెట్ల ద్వారా రంధ్రాలు ఏర్పడ్డాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ఈ సంవత్సరం జనవరిలోపే ఈ బండి మొత్తాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారి యొక్క సూచనలతోటి మొత్తం శుభ్రం చేసి చెట్లన్నీ కూడా తీపిచ్చేసి లోపల ఉన్నటువంటి వేర్లన్నీ కూడా తీపిచ్చేసి ఈ పాడైపోయినటువంటి రంధ్రం పడినటువంటి బండను రిస్టోర్ చేయడానికి గౌరవ కౌన్సిల్ తీర్మానంతో ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడే మీ అందరూ మీడియా మిత్రులందరూ కూడా చూడటం జరిగింది. ఇంకొక 2 మీటర్ల హైట్ కనుక రేజ్ చేసినట్టయితే ఆ బండ్ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంది. తర్వాత దాని మీద ఈ స్టోన్ తోటి రివిట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పని మొత్తం కూడా మార్చి 1st వీక్ లోపు కంప్లీట్ చేసి అప్పట్లోపు ఈ 8.5 మీటర్ లెవెల్లోనే వాటర్ మెయింటైన్ చేస్తూ చెరువులో నిత్యం కూడా 2 పూట్ల ప్రజలందరికీ కూడా తాగునీరు అందించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. బండ్ పూర్తయిన తర్వాత గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క సహాయంతో, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి యొక్క హెల్ప్ తోటి యుద్ధ ప్రాతిపదికన ఈ మొత్తాన్ని నింపి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా యథావిధిగా 2 పూట్ల తాగునీరు అందించేటువంటి ప్రయత్నం మా పాలకవర్గ సభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, మా అధికారులందరం కూడా సమన్వయంతో ఈ పని అంతా కూడా చేస్తూ ఉన్నాము. అయితే ఈ మార్చి 10 లోపు ఈ వర్క్ పూర్తయ్యేలోపు మనం 8.5 మీటర్ మాత్రమే వాటర్ సప్లై లెవెల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గత 2 రోజులు బట్టి కూడా గోదావరి కాలువలో ఎలాంటి నీటిపారుదల గోదావరి నీళ్లు రావటం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ కూడా మీకు ఇచ్చేటువంటి నీటిని పొదుపుగా వాడుకోండి, నీటిని వృధా చేయొద్దు. వృధా చేయకుండా ఉన్నటువంటి నీటిని పొదుపుగా వాడుకుని నగరపాలక సంస్థకు సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నారు.